కోల్కతా నిర్భయ, ఢిల్లీ నిర్భయ తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా అలాంటి ప్రకంపనలు రేపుతోంది కోల్కతా మెడికో రేప్ అండ్ మర్డర్ కేసు. ఇప్పటికే విచారణ పోలీసుల చేతి నుంచి సిబిఐకు చేరుకుంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రైమ్ సస్పెక్ట్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. బట్ కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ దొరకడం లేదు. ఈలోపే అనేక మలుపులు తిరుగుతోంది ఈ కేసు. దీనికి ఇప్పుడు రాజకీయం కూడా తోడైంది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణానికి కారణం ఒక్కరేనా లేక చాలామంది ఉన్నారా? ఈ కేసులో అసలు రియాలిటీని దాచాలనుకుంటున్నారా? ఇప్పటికే అరెస్ట్ అయిన సంజయ్ రాయ్తో పాటు మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలి దారుణంలో పాల్గొన్నారా? వీరిని రక్షించేందుకు లోకల్గా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేస్తున్నారా? అందుకే సిబిఐ ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకునేలోపు సాక్ష్యాలను తొలగించాలనుకున్నారా? ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయంటే వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. మానవ మృగం చేతిలో చిత్రవధకు గురై చిత్రహింసలు అనుభవించి మృతి చెందిన డాక్టర్కు న్యాయం చేయడంతో పాటు తమకు రక్షణ ఏది అంటూ హాస్పిటల్ ఆవరణలో చేపట్టిన నిరసన వైలెంట్గా మారింది. రీక్లెయిమ్ ద నైట్ పేరుతో ఓ క్యాంపెయిన్ నిర్వహించారు. అందులో భాగంగా వేలాది మంది వీధుల్లో గుమిగూడారు. అయితే హాస్పిటల్ ఆవరణలోకి వచ్చేసరికి నిరసనకారులు కాస్త రౌడీ ముక్కలుగా మారారు. నిజానికి అక్కడ నిరసన చేస్తున్నది ఎవరు? డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సపోర్టింగ్ స్టాఫ్, ఆ అమ్మాయికి సపోర్ట్గా వచ్చిన వాళ్ళు మాత్రమే. అంటే హాస్పిటల్ మీద దాడి చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. బట్ ఆందోళన జరిగిన సమయంలో చాలామంది వచ్చారు. అంటే వాళ్ళలో సివిలియన్స్ కూడా ఉన్నారు. అంతా మద్దతు తెలపడానికి వచ్చారని అనుకున్నారు. కానీ క్షణాల్లో అక్కడ సీన్ మారిపోయింది. నిరసనలు కాస్త దాడులుగా మారాయి. హాస్పిటల్ ముందు నిరసన చేస్తున్న వారంతా ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చారు. నానా హంగామా చేశారు. దాడులు కూడా చేశారు. ధ్వంసం చేశారు. విధ్వంసకాండం సృష్టించారు. హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డు మొత్తం ధ్వంసమైంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? అక్కడ తెలియజేస్తుంది నిరసన, జరిగింది అమానవీయ ఘటన. దీనికి మనిషి అన్నవాడు ఎవడైనా సరే నిరసన తెలియజేస్తాడు, సంఘీభావం తెలియజేస్తారు ఆ నిరసన తెలియజేస్తున్న వాళ్ళు. కానీ ఇక్కడ హాస్పిటల్ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? ఈ దాడి ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఎవరు చెప్తే చేశారనే క్వశ్చన్స్ ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పుడు బెంగాల్ వీధుల్లో వినిపిస్తున్న రూమర్స్ ఏంటంటే ఈ దారుణానికి పాల్పడింది ఒకరు కాదు, ఎక్కువ మంది ఉన్నారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. నిందితులకు సపోర్ట్ చేయడానికి కేసుల ఎవిడెన్స్ను మార్చేయాలని చూస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగిన దాడులు కూడా అందులో భాగమే. కొందరు కావాలని నిరసనకారుల రూపంలో హాస్పిటల్లోకి చొరబడి ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. ఇలా అనేక రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి ఇది గ్యాంగ్ రేప్ అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. ఎందుకంటే నిందితుడు పోలీసుల కస్టడీకి వెళ్ళగానే నేనే చేశాను, కావాలంటే ఉరి తీసుకోండి అని చెప్పడం ఒక డ్రమాటిక్గా అనిపించింది. అంటే సినీ ఫక్కీలో అనిపించింది. మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల సెమెన్ లభించింది. వీటన్నిటికంటే ముఖ్యమైనది కోల్కతా పోలీస్ కమిషనర్ ఓ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాము ఎప్పుడూ నిందితుడు ఒక్కడని చెప్పలేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నామని చెప్పారు. సో ప్రస్తుతం రూమర్స్గా వైరల్ అవుతున్నవి కొన్ని నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఒకరికంటే ఎక్కువ మంది మానవ మృగాలు ఈ ఘటనలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలు ఏంటంటే డాక్టర్పై జరిగిన దారుణంలో సంజయ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. తన గోర్లలో దొరికిన స్కిన్ డిఎన్ఏ సంజయ్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. సంజయ్ బాడీపై చాలా గాయాలున్నాయి. అంటే డాక్టర్ కూడా చాలా తీవ్రంగానే పోరాడింది. కానీ ఆమె పోరాటం వృధా అయింది. ఆ మృగాడే గెలిచాడు. సీన్లోకి సిబిఐ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి దీని వెనుకున్న అసలు కథ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కోల్కతా ఘటనను ఇండైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు దీదీ సర్కార్ ఈ విషయంలో సీరియస్గా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోల్కతా ఘటనపై రియాక్ట్ అయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని కాపాడేందుకు హాస్పిటల్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తోందంటూ చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు రూపొందించిన ఇలాంటి నేరాలు మళ్లీ ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు రాహుల్. కాంగ్రెస్ నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్పై మమతా బెనర్జీ కూడా చాలా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. అధికారం కోసం అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారంటూ ఆమె విమర్శిస్తున్నారు. సో పరస్పర విమర్శలు ఎలా ఉన్నాయి? ఒక విషయం మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ దాడులు జరగడానికి ముందు మమత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బెంగాల్ను మరో బంగ్లాదేశ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన గంటల్లోనే ఈ దాడులు జరగడం ఒక విచిత్రం అని చెప్పొచ్చు. కనీసం సిబిఐ అయినా ఇందులో నిజానిజాలు వెలికితీయాలి. ఈ దారుణానికి పాల్పడిన మానవ మృగం ఒక్కరైనా, ఎవరైనా, ఇంకెవరైనా ఉన్నా సరే వారందరినీ పట్టుకోవాలి. వారికి సహకరించింది ఎవరు, కాపాడాలని చూస్తున్నది ఎవరు? సిబిఐ అయినా ఈ రాజకీయ చదరంగంలో పావుగా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించి ఆ ఉన్మాదులను ఉరికంబం ఎక్కించాలి. అప్పుడు ఈ కోల్కతా నిర్భయకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.